కర్ణాటకలో అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయలేక ఆపసోపాలు పడుతుంది. కాదేదీ పన్నులకు అనర్హం అన్నట్టుగా సిద్ధరామయ్య సర్కార్ ప్రవర్తిస్తున్నది. తాజాగా పెట్రోల్, డీజిల్ పై సేల్స్ ట్యాక్స్ ను పెంచేందుకు, దీంతో 5 గ్యారంటీల అమలుకు అవసరమైన నిధుల కోసం తమ జేబులకు చిల్లు పెట్టడమేంటని రాష్ట్ర ప్రజలు హస్తం పార్టీ సర్కార్ను నిలదీస్తున్నారు. కర్ణాటకలో ఏడాది కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై పన్నుల వాతను కొనసాగిస్తున్నది. 5 హామీల అమలుకు అవసరమైన నిధుల కోసం సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నది. పెట్రోల్, డీజిల్ పై సేల్స్ ట్యాక్స్ ను పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. పెట్రోల్ పై సేల్స్ ట్యాక్స్ ను 25.92% నుంచి 29.84%, డీజిల్ పై 14.3% నుంచి 18.4% పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర 3, లీటర్ డీజిల్ ధర 3.02 మేర పెరిగింది. తాజా పెంపు వెంటనే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది. సేల్స్ ట్యాక్స్ పెంపుతో ఏటా రాష్ట్ర ఖజానాకు 2,500 నుంచి 2,800 కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని ఆర్థిక శాఖ వెల్లడించింది. నిరుడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 5 గ్యారంటీల ప్రచారంతో ఊదరగొట్టిన కాంగ్రెస్ ఎట్టకేలకు అధికారంలోకి వచ్చింది. అయితే ఆ హామీలను అమలు చేయాలంటే రాష్ట్ర ఖజానాపై ఏటా 52,000 కోట్ల భారం పడుతుంది. దీంతో గ్యారంటీల అమలుకు అయ్యే వ్యయాన్ని తగ్గించుకోవడానికి ఛార్జీల పెంపు, పన్ను వసూళ్లకు సర్కారు తెగబడుతున్నది. ఉచిత విద్యుత్ అంటూ ఊదరగొట్టి ఛార్జీల పెంపునకు తెరతీసింది. మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తామన్న గృహలక్ష్మి స్కీమ్ కు కొత్త ఆంక్షలు జోడించింది. ఆడబిడ్డలకు ఉచిత బస్సు సర్వీసులంటూ ఊరించిన శక్తి స్కీమ్ లో వయస్సు, వృత్తి అంటూ కొత్త పరిమితులు తెచ్చింది. బస్సు సర్వీసులను తగ్గించింది. నిరుద్యోగులకు వృత్తి కల్పిస్తామన్న యువనిధి, పేదలకు ఉచిత బియ్యమన్న అన్నభాగ్య, ఇలా ప్రతి స్కీమ్లోనూ కోతలు విధిస్తున్నది. 6 గ్యారంటీల పేరిట అలవికాని హామీలనిచ్చి తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో కర్ణాటక మాదిరిగానే హామీల అమలు పేరిట ఇక్కడ కూడా పన్నుల వాతకు రేవంత్ సర్కార్ యోచించవచ్చని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అదే జరిగితే ఆర్థికంగా తమ పరిస్థితి మరింత దిగజారుతుందని సామాన్యులు భయపడుతున్నారు.